ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజీస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్ లో డైలీ రొటీన్ లో ఏదో ఒక వ్లాగ్ తోనో ఏదో ఒక వంటతోనో మీ ముందుకు వస్తూ ఉంటాను కదా. సో ఈ రోజు పనీర్ మసాలా కర్రీ చేశాను అనమాట. సో సింపుల్ గా ఎలా తయారు చేసుకోవచ్చు ఏంటి అనేది వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి. అలాగే ఎవరైతే నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పనీర్ కర్రీ అయితే రోటీతో కానీ రైస్తో కానీ అలా తిన్నా కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే ఒక కడాయిని తీసుకొని అందులో కొన్ని గరం మసాలా స్పైసెస్ని లైట్గా ఫ్రై చేసేసుకోవాలి. నేనైతే దాల్చిన చెక్క, లవంగ, మిరియాలు, అలాగే ధనియాలు, జీలకర్ర, నెక్స్ట్ కాజు, ఎండుమిర్చిని ఈ విధంగా లైట్గా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత సేమ్ అదే కడాయిలో కొంచెం జీలకర్ర, బిర్యానీ ఆకుని వేసుకొని మీడియం సైజు ఒక 1.5 వరకు ఆనియన్ని కట్ చేసేసి ఈ విధంగా ఇందులో యాడ్ చేసేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించేసుకోవాలి. ఈ లోపల ఈ మిక్సీ జార్లో వేసుకున్న మసాలాలో తర్వాత ఒక మీడియం సైజ్ చిన్న ఆనియను, అలాగే అల్లం వెల్లుల్లి కూడా ఫ్రెష్గా ఉంటే ఏ కర్రీ అయినా సరే సూపర్ టేస్టీగా ఉంటుంది. తర్వాత మీడియం సైజు ఒక 3-4 టమాటోల్ని ఎటువంటి వాటర్ లేకుండా యాడ్ చేసేసి మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. సో మిక్సీ పట్టేసుకున్నాం కదా. సో ఇదైతే పక్కన పెట్టేసుకొని ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించేసిన తర్వాత ఈ పేస్ట్ని యాడ్ చేసుకొని ఆయిల్ తేలినంత వరకు కూడా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ తేలినంత వరకు వేయించే లోపల మన దగ్గర ఆల్రెడీ పన్నీర్ని మనమే ఎంత పన్నీర్ తీసుకుంటామో ఆ పన్నీర్ని అయితే మనకి నచ్చిన షేప్లో కట్ చేసేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఇంకొక ప్యాన్లో కొంచెం నెయ్యిని కానీ ఆయిల్ని కానీ యాడ్ చేసుకొని ఈ పన్నీర్ని రెండు వైపులా కూడా లైట్గా ఇచ్చేయాలన్నమాట, ఫ్రై చేయాలి. నార్మల్గా ఎక్కువ ఫ్రై అయిపోతే మనకి ముక్క అనేది గట్టిగా ఉంటుంది. సో ఆ విధంగా ఫ్రై చేసుకొని తర్వాత ఈ పేస్ట్లో కొంచెం టేస్ట్కి తగినంత సాల్ట్, అలాగే పసుపు, టేస్ట్కి తగినంత కారం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మనం మసాలాల్లోనే జీలకర్ర, ధనియాలు అన్నీ వేసేసాం కాబట్టి ఇంకా ఆ పొళ్ళు ఏమీ అవసరం లేదు. సో ఈ విధంగా వేసేసి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని చక్కగా బాయిల్ అవుతుంది కొంచెం అన్న టైంలోన ఈ ఆల్రెడీ వేయించిన ఈ పన్నీర్ ముక్కల్ని ఇందులో యాడ్ చేసేయాలి. యాడ్ చేసేసి అంతా కలిసేలా కలుపుకొని ఉప్పు, కారం అన్నీ సరిపోయేలేదని చెక్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. చక్కగా కలిపిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టేసాము అంటే గుమగుమలాడే సూపర్ టేస్టీ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ఇందులో గ్యాస్ ఆఫ్ చేసేసి ఇందులోనే కొంచెం కస్తూరి మేతి, అలాగే కొంచెం కొత్తిమీరని, అలాగే కొంచెం ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకుంటే మరింత టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో మరి మీకు నచ్చిందా? నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.